ఏంట్రా అమ్మాయి వాటేసుకుందా? ఆడపిల్ల అకస్మాత్తుగా వాటేసుకుందంటే సామే మావాడికి ఏదో ప్రాబ్లం ఉందని అనవసరంగా టెన్షన్ పెట్టావు. అక్కడ అమ్మాయి వాటేసుకుందట. నోరు మీరా, అమ్మాయి ఎవరో ఏంటో ఏమీ తెలీదురా నాకు. నువ్వేమో అక్క ఒక 3 ఫ్లాగ్స్ 10 రూపీస్ అక్క తీసుకో అక్క. మీకు 20 రూపాయలు ఇస్తాను. నాకు ఫ్లాగ్స్ వద్దమ్మా. ఎందుకమ్మా? చిన్నప్పుడు స్కూల్లో ఒకతను ఫ్లాగ్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పాడంటీ. నా మ్యాంగో, ఇంతసేపు తనని డిస్టర్బెన్స్ అనుకున్నాను, కానీ తన డిస్టర్బెన్స్ కాదు, నా డెస్టినీ. నా గుండె బయటకు వచ్చి నాతో మాట్లాడుతున్నట్టుంది. ఇది కొత్త పరిచయం కాదు, పాత జ్ఞాపకం. ఒరే తనే నా మ్యాంగోరా. మ్యాంగో అంటే నా చిన్నప్పుడు ఫ్రెండ్ రా. ఎన్న సొల్రడాని చిన్నప్పటి నుంచి నువ్వు ఏ అమ్మాయి కోసం అయితే ఎదురు చూస్తున్నావో ఆ అమ్మాయి తనేనా? అవునరా. అంటే అది లవ్వే 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 తనకి నా మీద మంచి ఒపీనియన్ లేదురా. అయితే లవ్ టెస్ట్ పెట్టుకో. ఒరే లవ్ టెస్ట్ ఏంట్రా? ఈ టైంలో ఫ్లైఓవర్ మీద జరగడం ఇంపాసిబుల్ అనుకున్న పనులు జరగాలని కోరుకో. అవి గాని జరిగాయనుకో నువ్వు ప్రొసీడ్. లవ్ టెస్ట్. నెక్స్ట్ 10 సెకండ్స్లో ఈ స్ట్రీట్ లైట్ వెలిగితే తనే నా ఫ్యూచర్ని ఫిక్స్ అవుతాను. కానీ డే టైంలో స్ట్రీట్ లైట్స్ వెలగవు. నా నమ్మకం గెలవాలంటే ఈ స్ట్రీట్ లైట్ వెలగాలి. స్ట్రీట్ లైట్ వెలిగిందా? అనుకోగానే స్ట్రీట్ లైట్ వెలిగిందంటే అది లవ్వే 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 లవ్వే. అలా కాదురా, అసలు నాకు పరిచయం లేనో 100 రూపాయలు అడుగుతా. వాడిగాని ఇస్తే ఫిక్స్ రా. గురుగారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక 100 రూపాయలు ఉంటే ఇస్తారా? మీరు బ్యాచులరా? అవునండి. అయితే 200 తీసుకోండి. ఒరే 100 అడిగితే 200 ఇచ్చాడంటే అది లవ్వే 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 లవ్వే. రే ఫైనల్ టెస్ట్ రా. ఆ అమ్మాయి భుజం మీద కూర్చున్న పావురం ఎగురుకుంటూ వచ్చి నా భుజం మీద కూర్చుంటే కన్ఫర్మ్. ఇప్పటికి 1 అవర్ అయింది. క్లియర్ చేయడానికి ఎవ్వరూ ట్రై చేయలేదు. ఫ్లైఓవర్ మీద ఆల్మోస్ట్ అందరూ ఇబ్బంది పడుతున్నారు, ఒక్క నేను తప్ప. మేమిద్దరం కలవడానికి ఇదంతా జరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ధైర్యంగా ప్రొసీడ్ అయ్యి తనకి నేనెవరో చెప్పేస్తాను. ఎవరు బాస్ నువ్వు? నీకో బ్యాడ్ న్యూస్ చెప్పాలి. ఏంటి బాస్ బ్యాడ్ న్యూస్? నీ లవ్ ఫెయిల్. yes పార్కుల్లో పార్క్ చేసిన కార్లలో, ట్రాఫిక్ లో, గుళ్ళలో ఎంతో మంది లవర్స్ చూశాను. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయి చాలా సేపు అయింది. అందరూ ఎలా ఎలా వెళ్ళాలో చూస్తున్నారు. నువ్వు మాత్రం ఆ అమ్మాయినే చూస్తున్నావు. అది నేను చూస్తా. యునో లవర్స్ బెగ్గర్స్ ఒకటే. మీరు ప్లీజ్ 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 అని అడుక్కొని ప్రేమలో పడతారు. ప్రేమలో పడ్డాక దానికోసం ప్లీజ్ 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 అని అడుక్కుంటారు. దేనికోసం? పెళ్లి కోసం. నువ్వు అనుకున్నావు కదా. చిచ్చి. కానీ నీ లవ్ ఫెయిల్. బాసు మాట మాటకి మాకు బాసు ప్రూవ్ చేస్తా. 1 మినిట్. అరే ఇంగ్లీష్ మీడియం ఇస్ క్యూట్ బై బ్యూటిఫుల్ గర్ల్. లవ్ ఆర్ ఫెయిలర్ సక్సెస్ నువ్వే జస్టి చౌదరి. ఒరేయ్ అలా అంటావేంట్రా? Does she have your number? లేదు. Do you have her number? Email ID? Facebook ID? అబ్బా 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 అబ్బా, నీలాగా ఇంగ్లీషు మంచు లక్ష్మి కూడా ఎప్పుడు టీవీలో చెప్పలేదు. నేను చూసుకుంటా. ఆ అమ్మాయిది ఒక్క డీటెయిల్ అయినా నీ దగ్గర ఉందా? నీలాంటి కుర్రాళ్ళు ప్రేమలో పడే ముందు ఫోకస్ లైట్, లవ్ లో పడ్డాక ట్యూబ్ లైట్ అయిపోతారు. నీ లవ్ మటాష్ 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 అని మాకు బాసు. పోనీ అమ్మాయిని నెంబర్ అడగనా? అమ్మాయిల నెంబర్ అడగద్దు, సైకాలజీ. నీ నెంబర్ ఇవ్వాలి.
బైకాలజీ. అమ్మాయి ఫోన్ చేసింది అనుకో, అప్పుడు నీ లవ్ సక్సెస్ అయినట్టు. లేకపోతే మటాస్. ఇప్పుడు కానీ నువ్వు అమ్మాయి నెంబర్ ఇవ్వలేదనుకో, నీ లవ్ ఫెయిల్. ఏదో ఒకటి చేస్తాను. హాయ్, బాంబేలో రాజ్శ్రీ ప్రొడక్షన్స్ అని పెద్ద సినిమా కంపెనీ. మీ పావురాల వల్లనే డబ్బులు సంపాదించింది. మమ్మల్ని కూడా మీరే కలపాలి. యూట్యూబ్ బ్రూటస్. నార్త్లో వాళ్ళకి మాత్రం హెల్ప్ చేస్తారు, సౌత్లో వాళ్ళంటే చిన్న చూపు. ఇప్పుడు ట్రాఫిక్ క్లియర్ అయితే పావురం ఎక్కడికో ఎగిరిపోద్ది, అమ్మాయి వెళ్ళిపోద్ది, ఫైనల్ గా నీ లవ్ మటాస్. ధైర్యం, కాన్ఫిడెన్స్ నా క్యారెక్టరైజేషన్. కానీ ఇప్పుడు ప్రతి ప్రేమికుడిలా నేను పిరికొడినైపోయాను. నా నెంబర్ తనకి ఇవ్వాలి, కానీ ఏదో ఫోబియా, టెన్షన్, స్ట్రెస్, ఎక్స్పెక్టేషన్ ఒకేసారి ఇలా రకరకాలుగా అనిపిస్తే దాన్నే మ్యాజికల్ కనెక్షన్ అంటారేమో. ఈ నంబర్ పూర్తి డీటెయిల్స్ నాకు కావాలి. అన్వర్ భాయ్, ఏమైంది? ఏమి ఆలోచిస్తున్నావు? సార్ యాక్సిడెంట్ చేసినాం సార్, పైసా చాయే. రే జల్దీ పూछ రే, టైం हो रहा, जाएंगे. సార్ అర్జెంట్గా వెళ్ళాలి సార్. ఏరా నీకు అర్జెంటా? లేదు సార్, ఈరోజు హాలిడే సార్. డీటెయిల్స్. అన్వర్ భాయ్, ఏంటిది? ఏం చేయబోతున్నావు? మన ప్లాన్ ఫెయిల్ అవ్వలేదు. హమారా ప్లాన్ ఫెయిల్ నహీ హువా ఉసే. అయ్యింది, మన ప్లాన్ ఫెయిల్ అయింది. ఆపరేషన్ క్యాన్సిల్. హైకమాండ్ చెప్పింది ఆపరేషన్ క్యాన్సిల్. మనం అనుకున్న పని జరుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు? మనం వెళ్ళకూడదు, ఆర్డర్స్ లేవు, మన వాయిస్ కూడా వినిపించకూడదు. ఇట్స్ రిమోట్ ఆపరేషన్. ఎలా జరుగుతుంది? జరుగుతుంది. మనం అనుకున్నట్లే జరుగుతుంది. నేను అనుకున్నట్లే జరుగుతుంది. ట్రైనింగ్ తీసుకున్న ప్రొఫెషనల్ కాయం ఇప్పుడు లేడు, ఎంటో వెళ్ళిపోయాడు. ఎవరో చేస్తారు ఈ పని. చాలా పెద్ద ఆపరేషన్. మన కోసం ప్రాణాలు తెగించి ఇంత డేంజర్ పని ఎవడు చేస్తాడు? వీడు చేస్తాడు. వాడు ఎందుకు చేస్తాడు? ఈ అన్వర్ చేయిస్తాడు.